చేశాను 5 సంవత్సరాలు. బయట అడిగితే నా పేరు కొండేటి సర్వేశ్వరరావు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం వేడింగ్ గ్రామం సార్. పూర్వకాలం నుంచి కూడా దేవాదాయ శాఖకు చెందిన వేడింగ్ వారి సత్ర పొలం మేము కౌలు చేస్తున్నామండి. అయితే ఈ పొలం చుట్టూరు దాదాపు 30 సంవత్సరాలుగా ఆక్రమణలకు గురైపోయినా సరే దేవాదాయ శాఖ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆక్రమణలను తొలగించలేదు. కనీసం మాకు ఆ పొలంలోకి ట్రాక్టర్ దారి కూడా లేకుండా చేసేసారు. ఈ పొలం అంతా బీడు పడిపోయినా సరే ఆక్రమణలన్నీ పెరిగిపోతున్నా దేవాదాయ శాఖ అధికారులు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏం పట్టించుకోవట్లేదండి. దేవాదాయ శాఖ కమిషనర్ గారికి దృష్టికి తీసుకొచ్చిన ఈఓ గారు ఉన్నారని గొప్పల రామభద్రరావు గారు పీజీఆర్ఎస్లో మన బెవర కలెక్టర్ గారి ఆఫీస్లో మేము అర్జీలు పెట్టుకున్నా. ఇప్పుడు 4 సార్లు అర్జీ పెట్టినా సరే ఏ విధంగా న్యాయం జరగలేదండి. అడుగుతుంటే అదిగో వస్తాను ఇదిగో వస్తాను అంటున్నారని. ఇది సాక్షి టీవీలో కూడా టెలికాస్ట్ అయిందండి గతంలోను. అయితే నిమ్మల రామానాయుడు గారు చూసుకొని ఆక్రమణదారులందరూ రెచ్చిపోతున్నారని తెలిసిందండి. అయ్యా నిమ్మల రామానాయుడు గారు, మీరు కూడా ఒక నిరుపేద కౌలు రైతే కదా, రైతులు పడే బాధ మీకు తెలుసు కదా. ఒక్కసారి మా గుమ్మలోంచి వెళ్తున్నారు, వెళ్ళినప్పుడు ఒక్కసారి ఆగి మా సమస్యను పరిష్కారం చేయమని మేము ఎన్నోసార్లు మీకు విజ్ఞప్తులు చేసుకున్నాం. నేను చెప్పినా మీకు నమ్మకం లేదు. మీడియా ద్వారా వచ్చిన తర్వాత కూడా ఆయన మరి స్పందించలేదంటే మరి రైతుగా మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారు, మరి ఆయనకే వదిలేస్తున్నారు సార్. ఎప్పటికైనా మా ఆయన దయించి అయ్యా రామానాయుడు గారు, దేవాదాయ శాఖ కమిషనర్ గారు మా ఆయన దయించి ఎప్పటికైనా సరే ఈ పొలం విషయంలో ఆక్రమణలన్నీ తొలగించి ఈ పొలాన్ని పంట పండించుకునే భాగ్యాన్ని మాకు కల్పించమని కోరుకుంటున్నాం సార్. రామాంజనేయులు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు వేడంగి గ్రామం పోడూరు మండలానికి సంబంధించినటువంటి వేడంగి సర్వేశ్వరరావు గారని దేవాలయ కౌలు రైతు సంబంధించి సమస్య మీద రిప్రజెంటేషన్ జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చాము. ఇది ఈరోజు ఇవ్వడమే కాదు, గత జూన్ 25కి సంవత్సరం దాటేసింది రిప్రజెంటేషన్ ఇచ్చి. దాంట్లో ప్రధాన సమస్య ఏంటి అంటే ఏదైతే వేడంగి సత్రం ఉందో ఆ సత్రానికి సంబంధించినటువంటి ఆ భూమి కానీ ఆ గతంలో ఉన్నటువంటి సత్రంలో కానీ వీళ్ళ పూర్వీకుల నుంచి వీళ్ళ తాతల నాటి నుంచి కూడా అక్కడ అనేక మందికి సేవలు చేయడము, వచ్చిపోయేటువంటి ప్రయాణికులకి వీళ్ళందరికీ కూడా సపర్యాలు చేయడము ఇవన్నీ చేసేవాళ్ళు. దాంతో ఆ సత్రానికి సంబంధించిన వారు అక్కడ కొద్దిగా వీళ్ళు ఇల్లు వేసుకోమని చెప్పి అక్కడే వారి ఇల్లు ఉంది. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి భూమి కౌలుకి ఇచ్చారు. ఆ కౌలుకి ఇస్తే దాన్ని ఈయన సాగు చేసుకుంటూ జీవిస్తున్నాడు. 18,000 ఉండేది గతంలోను. దాన్ని ఈ రోజున 1,20,000 వరకు 1,10,000 వరకు ఈ రోజున దేవాలయ అధికారులు దాన్ని పెంచారు. కొన్ని ఇదంతా జరిగింది. అక్కడ మెయిన్ ఏంటంటే ఆ భూమికి సంబంధించి ఎకరం 30 సెంట్లు ఉంటే దాంట్లో దాదాపు 70-60 సెంట్లు ఆక్రమణ గురైపోయింది. దీని మీద ఆయన స్వతంత్రంగా అనేక సంవత్సరాల పాటు పోరాడుతున్నాడు. మేము కౌలు రైతు సంఘంగా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి సంవత్సరం దాటింది, కానీ ఈ రోజు కూడా ఎటువంటి పరిష్కారం లేదు. మేము కోరేది ప్రధానంగా ఏదైతే ఉందో అక్కడ ఆక్రమణ గురైందో అవన్నీ మీరు అధికారులు చలనం ఉంటే శుభ్రంగా చిత్తశుద్ధి ఉంటే మీరు తొలగించండి, లేకపోతే లేదు. కనీసంగా ఈయనకి లోపలికి వెళ్ళడానికి కూడా దారి లేకుండా మూసేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ దారి ఎడగొట్టండి. ఈ రోజుకి ఆయన కౌలుదారుడి కింద కౌలు విషయంలో ఉన్నాడు. మీరు తక్షణం దారి ఎడగొట్టండి. ఆయనకి ఎంత భూమి ఉందో అంత భూమికి కూడా CCRC ఇవ్వండి. అలాగే దాంతోపాటు ప్రధానంగా అక్కడ ఏదైతే ఈయనకి సమస్యగా ఉన్నటువంటి పరిస్థితి ఉందో దాన్ని అంతటిని కూడా సరిచేయడానికి మీరు తక్షణమే ఈతోటి అలాగే అసిస్టెంట్ కమిషనర్ గారితో మాట్లాడి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.